నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. శాసనమండలి ఎన్నికల్లో శాంతి భద్రతలకు ఎక్కడా ఎలాంటి విఘాతం కలగలేదు. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. బాపట్ల జిల్లాకు ఎస్సీగా రావటం సంతోషంగా ఉంది. ఎస్సీ ఆంజనేయులు. వృధాగా పోతున్న మంచినీరు పైప్లైన్కు మరమ్మతులు చేయాలని కోరుతున్న పట్టణ ప్రజలు. శాసనమండలి ఎన్నికల్లో శాంతి భద్రతలకు ఎక్కడా ఎలాంటి విఘాతం కలగలేదని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. బాపట్ల పట్టణం మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని 413, 414, 413A పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. 413 పోలింగ్ కేంద్రం పరిధిలో 546 మంది ఓటర్లు ఉండగా మధ్యాహ్నం 1:45 300 ఓట్లు పోలయ్యాయని సంబంధిత పీఓ కలెక్టర్కు వివరించారు. బాపట్ల పట్టణంలో పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఓటర్లంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని కలెక్టర్ వెంకటమురళి పేర్కొన్నారు. బాపట్ల జిల్లాలోని బాపట్ల, వేమూరు, రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 12 మండలాలలో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. పట్టభద్రుల ఓట్లు అధికంగా ఉన్న రేపల్లె, బాపట్ల మండలాల్లో పరిశీలించామన్నారు. ఓటర్లకు సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. వేమూరు, రేపల్లె మరియు బాపట్ల మనకు 34 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. 24,457 ఓటర్స్ మనకు ఉన్నారు. సో ఈ పోలింగ్లన్నీ కూడా చూస్తే స్టేషన్స్ అనేవి 16 ప్లేసెస్లో మనకు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా రేపల్లె మున్సిపాలిటీలో, బాపట్ల మున్సిపాలిటీలో ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత ఈ 3 కాన్స్టిట్యున్సీల్లో ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో కూడా కనీసం ఒక 2 చొప్పున పోలింగ్ బూత్లు మనకు ఉన్నాయి. నేను ఇప్పుడు ఉదయం నుంచి రేపల్లె మున్సిపల్లో ఉన్నటువంటి పోలింగ్ బూత్లన్నీ స్వయంగా తిరిగేసి వస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ బాపట్ల మున్సిపాలిటీలో ఉన్న స్కూల్లో కూడా చూస్తున్నాను. అన్ని చోట్ల కూడా ఇప్పటి వరకు చూస్తే మోర్ దాన్ 50% పోలింగ్ అనేది జరిగింది. కంటిన్యూ కూడా అవుతూ ఉంది. అట్లనే వెయిటింగ్ టైం ఎట్లా ఉందని నేను ఓటర్స్ని ఎంక్వైరీ చేస్తే క్యూలో ఉన్న వాళ్ళని చాలా చోట్ల ఇట్ ఈస్ ఓన్లీ 10 minutes. కొన్ని రేపల్లెలో అయితే హాఫ్ అన్ అవర్ 40 minutes కూడా వెయిటింగ్ ఉండింది. సో ఎక్కువగా ఎక్కడైతే వెయిటింగ్ ఉంటా ఉందో అలాంటి చోట ఫాస్ట్గా టేకప్ చేయడానికి మన పీఓల్ని, ఏపీఓ, ఓపీఓస్ని, అక్కడ ఉన్న ఆర్డీఓల్ని వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళ వెయిటింగ్ టైం అనేది తగ్గించి ఫాస్ట్గా అయిపోయేటట్టుగా చూసుకోవడం. ఓవరాల్గా మనం లా అండ్ ఆర్డర్ విషయంలో మనం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు దెర్ ఈజ్ నో కంప్లైంట్స్. ఎక్కడా కూడా శాంతి భద్రతలకి ఇబ్బంది లేదు. స్మూత్ అండ్ ఫెయిర్ ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. దెర్ వాజ్ ఎ వెరీ స్మాల్ కంప్లైంట్ ఎస్టర్డే చుండూరు నుంచి అనేది, అది కూడా మనం అడ్రస్ చేసాం. ఇంకా మనకి ఎటువంటి ప్రాబ్లం కానీ, ఎటువంటి కంప్లైంట్ కానీ, ఎనీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ నుంచి కూడా ఎటువంటి వరీ అనేది కూడా మన దృష్టిలో లేదు. వీఆర్ కండక్టింగ్ దిస్ ఎలక్షన్ వెరీ ఫెయిర్ అండ్ స్మూత్ మేనర్. పిట్టలవానిపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఓటింగ్ సరళిని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సాయంత్రం 5 గంటల్లోపు జరుగుతాయని, ఓటు హక్కు కలిగిన వారిని తీసుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా స్థానిక నాయకులు చర్యలు తీసుకోవాలని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు తెలుగుదేశం పార్టీ నాయకులకు సూచించారు. పిట్టలవానిపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. స్థానిక నాయకులతో మాట్లాడి పోలింగ్ కేంద్రం వద్ద పరిసరాలను పరిశీలించారు. పోలింగ్ జరుగుతున్న విధానాన్ని గురించి స్థానిక నేతలు, అధికారులతో మాట్లాడారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చూడాలని స్థానిక నాయకులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ పిట్టలవానిపాలెం మండల అధ్యక్షులు ఎండి అఫ్జల్, తెలుగుదేశం పార్టీ నాయకులు సాంబమూర్తి రాజు, వెంకటపతి రాజు, నిజాంపెట్టు సాయిబాబా రెడ్డి, బోలగాని వెంకటనారాయణ, మంతెన గంగరాజు, చక్రధర్ రెడ్డి, మహిళా నాయకులు గ్లోరియానెట్, మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. గత 16 సంవత్సరాల నుంచి శ్రీ గంగా గౌరీ సమేత బదరీ కేదారేశ్వర స్వామి శివాలయాలలో భక్తులకు మహా అన్నదానం నిర్వహించడం జరుగుతుందని శివస్వాములు తెలిపారు. శ్రీ గంగా గౌరీ సమేత బదరీ కేదారేశ్వర స్వామి దేవస్థానం కర్లపాలెం విగ్రహాలను వేయించేసిన స్వామి ఈ యొక్క
శివాలయంలో గత 16 సంవత్సరాల నుంచి శివస్వాములకు మరియు ఇతర దీక్షాపరులందరికీ కూడా మండలకాల అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క మండలకాల అన్నదాన కార్యక్రమంలో ప్రతిరోజు కూడా 400 నుంచి 450 మంది స్వాములు పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క మండలకాల అన్నదాన కార్యక్రమాన్ని శివస్వాముల బృందం మరియు గ్రామస్తులు మరియు భక్తుల సహకారంతో ఈ 16 సంవత్సరాలు దిగ్విజయంగా జరుగుతూ వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ భక్తులందరూ కూడా ఈ శివస్వాములకు చందాల రూపంలో కానీ లేదంటే ధనవస్తుల రూపంలో కానీ ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తులందరికీ కూడా ఈ అన్నప్రసాదాన్ని అందించాలనే సదుద్దేశంతో ఈ లాస్ట్ రోజు 41వ రోజు మహాన్నదాన కాలం అంటే మండలంలోనే ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయాలనే సదుద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క మండలకాల అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వాములకు ఈ యొక్క మండలదాన కార్యక్రమానికి సహాయ సహకారం అందించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఓం నమ శివాయ. ఈ యొక్క మండలకాల అన్నదాన కార్యక్రమాన్ని సుబ్రహ్మణ్య స్వామి గత 16 సంవత్సరాలుగా ఆ శిష్య బృందంతో నిర్వహిస్తూ ఉన్నారు. కావున ఈరోజు 41వ రోజు చేరాము. ఇంకా 3 రోజులు ఉంది స్వామి. 28వ తారీఖు శనివారం రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు, శుక్రవారం రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా కూడా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్త మహాశైలందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఓం నమః శివాయ. బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రించి వారికి సింహస్వప్నంగా చంద్రశేఖర్ ఆజాద్ మారారని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. చంద్రశేఖర్ ఆజాద్ 94వ వర్ధంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో మండల కార్యాలయం వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న తొలి సాయుధ పోరాట యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ అని పేర్కొన్నారు. లాలా లజపతిరాయ్ మృతికి కారణమైన ఆంగ్లేయ అధికారులపై ప్రతీకారం తీర్చుకుని భారతీయుల సత్తా చాటారన్నారు. ఆయన త్యాగం నిర్పమానమైనదన్నారు. ఆయన రుణం మనం ఎన్నటికీ తీర్చుకోలేనిదన్నారు. ఆంగ్లేయుల చేతికి చిక్కకూడదనే ఆలోచనతో చివరకు బ్రిటిష్ పోలీసులు చుట్టుముట్టగా తనను తాను పిస్తోల్తో కాల్చుకుని అమరుడయ్యారన్నారు. నేటి యువత ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది జమృద్ భాషా, సాహితీ భారతి అధ్యక్షులు రాబూరి నరసింహవర్మ, ఉపాధ్యాయ సంఘ నాయకులు బడుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి ఆజాద్. ఆనాడు బ్రిటిష్ సైనికులకి ఎదురొడ్డి భారతదేశంలో జరుగుతున్న దమనకాండకి విప్లవ వీరుడిగా తను వారు ఎవరైతే భారతీయులను చంపారో వారిని చంపాలనే ఉద్దేశం మీద అతను ఒక రెక్కీ నిర్వహించి ఇంగ్లాండ్కి పోయి రెక్కీ నిర్వహించి అధికారులను అంతం చేయడం జరిగింది. ఆ తర్వాత అతను వాళ్ళ చేతుల్లో బ్రిటిష్ సైనికుల చేతిలో చావకూడదనే ఉద్దేశం మీదే తన అంతటా తాను ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి. ఇదంతా దేనికోసం అంటే ఈ భారతదేశం అనేది బ్రిటిష్ సైనికుల నుంచి, బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కలగాలి అనేటువంటి తను ప్రాణత్యాగం చేసిన తక్కువ వయసులో ఉన్న వ్యక్తిని స్మరించుకోవడం ఇవాళ చాలా మనం గర్వపడాల్సిన విషయం. రాదని నమ్మి కోటలోనే పయనించిన చంద్రశేఖర్ ఆజాద్ను చూసి శాంతికాముకులు ఈడ్చి చెందారు. ఆ రోజుల్లో తమకు అడ్డు వస్తున్నాడనే భావంతో కూడా వాళ్ళు ఇంగిపోయారు. అలా కాకుండా విప్లవ శక్తిగా ఎదిగిన చంద్రశేఖర్ ఆజాద్ తన లక్ష్యాన్ని సాధించుకుని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి ఆయనకి ఈరోజు మనం నివాళులర్పిస్తున్నాం. కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ గంగా గౌరీ సమేత బదరి కేదారేశ్వర స్వామి శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూజారులు వాసుదేవ శాస్త్రి, రామకృష్ణ సాయి, పరిమి దుర్గా నాగచరణ్, పరశురామయ్య, కర్లపాలెం పార్థసారథులు పాల్గొని సాయంత్రం గణపతి పూజ, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, అన్నాభిషేకం, నైవేద్యం, మంత్రపుష్పం నిర్వహించారు. పలు గ్రామాలలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశేషమైన అభిషేక కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గ్రాడ్యుయేషన్ శాసనమండలి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు బాపట్ల జిల్లాలోని 12 మండలాలలో జరిగాయి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి రేపల్లె, బాపట్ల మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. రేపల్లె పట్టణం ప్రకాశం మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు.
బాపట్లపట్నంలోని మూర్తి రక్షణానగర్ వద్ద పైపు లైన్లు లీక్ అవ్వటం వల్ల నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రజలకు త్రాగునీరు సక్రమంగా అందక ఇబ్బందులు పడుతున్నారు. వృధాగా నీరు మురుగునీటిలో కలుస్తున్నాయి. దీంతో ప్రజలకు సరఫరా చేస్తున్న నీరు మురుగునీరు అందిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లీకేజీల వల్ల నీరు వృధా కావడంతో పాటు పైపుల మరమ్మతుకు ఖర్చులు అధికమవుతున్నాయని, ఇది ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురికి కాల్వల్లో తాగునీటి పైప్ లైన్లు ఉండటం వల్ల నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. పైపు లైన్కు వెంటనే మరమ్మతులు చేసి పట్టణ ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. బాపట్ల చెరుకుపల్లి నుండి నిజాంపట్నం, పీవీపాలెం నుండి నిజాంపట్నం రహదారులలో జరుగుతున్న మరమ్మతుల పనులను జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉండాలని రోడ్డు మరమ్మతులు చేస్తున్న వర్కర్స్కి సూచించారు. కర్లపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను అధికారులు ప్రశాంతంగా నిర్వహించారు. కర్లపాలెం పంచాయతీలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో బూత్ నెంబర్ 412, 412ఏలో మొత్తం 1189 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉండగా మధ్యాహ్నం 2 గంటల సమయం వరకు 655 మంది ఓటు హక్కును వినియోగించుకొని 55%గా నమోదైంది. పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ తుషార్ డూడి, బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు వేర్వేరుగా సందర్శించి పరిశీలించారు. బాపట్ల జిల్లాకు ఎస్సీగా రావటం సంతోషంగా ఉందని ఎస్సీ ఆంజనేయులు అన్నారు. ఎస్సీ కార్యాలయంలో కాంట్రాక్టర్లు, సిబ్బంది ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన బీసీటీ ప్రతినిధితో మాట్లాడారు. బాపట్ల జిల్లాలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అన్నారు. బకాయిలు ఉన్నాయని వాటిని వసూలు చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ జంగా జ్యోతి ప్రసాద్, ప్రకాష్, సుబ్బారావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నూతనంగా ఈ బాపట్ల జిల్లాకి ఎస్సీగా రావడం చాలా ఆనందంగా ఉంది. మరి బాపట్ల జిల్లాకి సంబంధించి అద్దంకి డివిజన్, చీరాల డివిజన్ మరియు బాపట్ల డివిజన్ కలిపి బాపట్ల సర్కిల్గా ఫామ్ చేశారు. మరి ఈ సర్కిల్లో ప్రస్తుతం ఎక్కడా కూడా విద్యుత్ అంతరాయాలు లేకుండా ఉన్నాయి. ఇంకా కూడా తగ్గిస్తాం ఎక్కడైనా ఉన్నా. మరి ఈ అగ్రికల్చర్ దానికి కూడా పగటిపూట 9 గంటలు ఇస్తున్నాము. మరి పవర్ వచ్చేలాక 24/7 అంటే 24 గంటలు ఉండేటట్టుగానే ఇస్తున్నాము. ఎక్కడైనా ఏదన్నా చిన్న బ్రేక్ డౌన్ దానివల్ల అంతరాయమే, ఎక్కడ కూడా పవర్ కట్స్ అనేవి లేవు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 243 మిలియన్ యూనిట్స్ వస్తుంది ఈరోజు. మరి ఇంకా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. మరి ఇక్కడ మనం ఈ పిఎం సూర్యగారిని కూడా జిల్లా వ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్నాం. గవర్నమెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్ ఇది. మరి 1 కిలోవాట్కి అయితే 30,000 సబ్సిడీ ఉంది. 2 కిలోవాట్స్ అయితే 60,000, 3 కిలోవాట్స్ ఇంకా అబోవ్ అయితే 75,000. మరి దాదాపు 3 కిలోవాట్స్కి అప్రాక్సిమేట్గా మనం ఈ సోలార్ ప్యానల్ని ఇన్స్టాల్ చేయాలంటే 2 లక్షల దాకా అవుతుంది. మరి దాంట్లో 75,000 సబ్సిడీ పోగా మనం బ్యాంక్ లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంది. కాబట్టి మరి దాదాపుగా ఈ రిజిస్ట్రేషన్ ప్రోగ్రాం కూడా మరి వైండప్ స్టాఫ్ అట్లనే ఈఆర్ఓ స్టాఫ్ అందరం కూడా కలిసి డ్రైవ్ చేయడం జరిగింది. మరి ఇప్పటివరకు దాదాపుగా 450 సుమారుగా 500 సర్వీసుల వరకు ఇన్స్టాల్ చేసుకున్నాము. వాళ్ళందరికీ కూడా సబ్సిడీ కూడా 90% సబ్సిడీ వచ్చినాయి. బ్యాలెన్స్ కూడా ఇచ్చేస్తారు. అయితే ఇంకా మరి ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్ కూడా మన జిల్లాలో దాదాపుగా
80,000 ఉన్నాయి. ఆ సర్వీసులన్నింటినీ కూడా మేము ఆ రూఫ్ టాప్ ఉందా లేదా అని కూడా సర్వే చేసి ఉన్నాము. మరి వారికి కూడా ఎవరికైతే ఈ 200 యూనిట్లు సబ్సిడీ వస్తుందో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఈ సోలార్ ప్యానెల్స్ ఎరెక్ట్ చేసి సోలార్ పవర్ను కూడా మరి జనరేట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాము. మరి వాళ్ళందరికీ కూడా ఈ ఒక టెండరింగ్ ప్రాసెస్లో చేసి వాళ్ళందరికీ కూడా సోలార్ ప్యానల్స్ బిగించాలని గవర్నమెంట్ ఆలోచనలో ఉంది. అదేవిధంగా ముందుకెళ్తున్నాం. దాని తర్వాత మన సర్కిల్ బాపట్ల సర్కిల్ డిమాండ్ దాదాపుగా 84 కోట్లు ఉంది. మరి అందులో 44 కోట్లు హెచ్టీ, 40 కోట్లు ఎల్టీ. ప్రతి నెల కూడా మరి 100% వచ్చేటట్టుగా మేము డ్రైవ్ చేస్తూ 100% కలెక్షన్స్ రెవెన్యూ చేస్తున్నాను. మరి ఇప్పుడు ఈ సమ్మర్ వస్తుంది కాబట్టి దీనికి కూడా మేము ప్రతి టౌను మరి విలేజెస్లో కూడా మరి సర్వే చేసి ఎక్కడన్నా ఈ లో వోల్టేజ్ పాకెట్స్ ఉన్నాయి అనేది కూడా ఐడెంటిఫై చేసి సత్వరమే అక్కడ ఏదైనా ట్రాన్స్ఫార్మర్స్ అవసరమైనా కూడా మరి మార్చి ఎక్కడ లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా ఈ సమ్మర్ ప్లాన్ చేసి ఉన్నాము. అట్లనే మార్చిలో ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మరియు 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా జరగబోతున్నాయి. వాటన్నిటికి కూడా ఎక్కడ పవర్ ఇంటరప్షన్ లేకుండా మేము ప్రిపేర్డ్గా ఉన్నాము. సో ఎంత మరి దాదాపుగా ఈ 3 డివిజన్స్ కూడా నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసి ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ అట్లానే ఈ ఏరియా అంతా కూడా నాకు బాగానే పరిచయం ఉంది. దీన్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేసి ఈ సర్కిల్ని ముందుకు తీసుకెళ్తానని. ఈ సర్కిల్లో దాదాపుగా బకాయిలు మరి పంచాయతీ బకాయిలు ఉన్నాయి, అట్లనే మున్సిపాలిటీ బకాయిలు ఉన్నాయి. దాదాపు 60 కోట్ల దాకా ఉన్నాయి. ఇవన్నీ కలిపి కూడా వాటిలందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఉన్నాము. మరి గవర్నమెంట్ ఈ బడ్జెట్ ఇవ్వగానే వాళ్ళు పేమెంట్ చేస్తామని చెప్తున్నారు. అట్లనే కొంత ఈ ఆక్వాకల్చరు కొంత దెబ్బతిన్న మాట వాస్తవమే. సో కొన్ని బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా మేము డ్రైవ్ చేసి యాక్షన్ ప్లాన్ తయారు చేసి ముఖ్యంగా వేటపాలెం రూరల్ మరియు చినగంజాం ఇటు వస్తే బాపట్ల రూరల్ మరియు నిజాంపట్నం ఏరియాల్లో కొంత బాకీలు ఉన్నాయి. అవన్నీ కూడా మేము డ్రైవ్ చేసి ఇప్పుడిప్పుడే వాటన్నిటిని దాదాపుగా కలెక్ట్ చేసి ఉన్నాం. ఇంకా బ్యాలెన్స్ కూడా కలెక్ట్ చేసి మరి 100% రెవెన్యూ కలెక్షన్ వచ్చేటట్టుగా కూడా చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాసనమండలి ఎన్నికల్లో శాంతి భద్రతలకు ఎక్కడా ఎలాంటి విఘాతం కలగలేదు. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. బాపట్ల జిల్లాకు ఎస్సీగా రావటం సంతోషంగా ఉంది. ఎస్సీ ఆంజనేయులు. వృధాగా పోతున్న మంచినీరు పైప్లైన్కు మరమ్మతులు చేయాలని కోరుతున్న పట్టణ ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.